ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. బాబు గారు నమస్తే. ఏ ఊరు నుంచి వచ్చారు? అద్దంకి. అద్దంకి నుంచి వచ్చారు. సో ఏంటి ఇప్పుడు ఈ బీసీలకి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన న్యాయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయం ఏంటి? గతంలో 1983కి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజు బీసీలకి చాలా అన్యాయం జరిగింది. బీసీలు అనేవాళ్ళు ఇళ్లలోంచి బయటకు వచ్చేవాళ్ళు లేదు. అప్పట్లో పారవారి క్యాస్ట్ ఇక్కడ ఓట్లు ఏమిటి అక్కడ వేసేవాళ్ళు బీసీలు కానీ ఎస్సీలు కానీ. ఈ రోజు ఎన్టీ రామారావు వచ్చి 83లో బీసీలు జనాన్ని బయట తీసుకొచ్చి బీసీలకి రాజకీయం నేర్పాడు. అందువల్ల అప్పటి నుంచి కూడా బీసీలకి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత దొరికింది. అప్పటి నుంచి కూడా బీసీలు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఇప్పుడు దాకా కూడా బీసీలో ప్రతి ఒక్క బీసీ కూడా ఆ పార్టీ కోసం, ఆ పార్టీ బీసీలది, తెలుగుదేశం పార్టీ అనేది బీసీల కోసం పుట్టిన పార్టీ. అందుకని బీసీలకి న్యాయం జరిగింది. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా మొన్న 19లో జగన్ గారు బీసీలకి మేము న్యాయం చేస్తాము అని భుజాల దవిడి, బుగ్గల దవిడి, తల దవిడి బీసీలని అన్యాయం చేశారు. బీసీలు తొక్కి పడేశాడు. అట్టా బీసీలు ఎన్టీ రామారావు ఎంతైతే పైకి తీసుకొచ్చారో అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అట్టున్నారు. ఇప్పుడు బీసీలు అనేవాళ్ళు లేకుండా బీసీలు కనీసం 4000-5000 పోస్టులు రిజర్వేషన్ మొత్తం రద్దయ్యి వెనకబడిపోయారు. బీసీలకు రావాల్సిన పోస్టులు మొత్తం కూడా పోరవారి క్యాస్టులకు ఇచ్చి పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, పంచాయతీ బోర్డు నెంబర్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ మొత్తం కూడా బీసీలు దక్కాల్సిన వాటిని బీసీలు దక్కకుండా మోసం చేశాడు జగన్ బీసీల పేరు చెప్పుకొని. ఈ రోజు కూడా మేము బీసీలతోటి మేము బీసీలకే ఉన్నాము అని ఈ రోజు చూడరాదా మంగళగిరిలో 2 సార్లు 2014లో 2018లో ఒక ఓసీని పెట్టి గెలిపించి ఈ రోజు గెలవదనే టయానికి మళ్ళీ ఒక బీసీని తీసుకొచ్చి అడ్డం పెడుతున్నాడు. అంటే నాకు బీసీ అంత ప్రేమ ఉందని చెప్పుకోవడానికి కపట నాటకం చేస్తున్నాడు. ఇంకా కూడా జనానికి మాకు బీసీలకి ఇంకా కూడా గ్యాప్ అంత లేకుండా లేము. మేము కూడా లేదు, మాది ఓసీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఓసీ ఉంది మాకు. కానీ ఆడ ఉన్నది కొంచెం మంది ఓట్లు ఉన్నా కూడా ఆ కొంచెం ఓట్లనే ఫార్వర్డ్ కాస్ట్ తీసుకొచ్చి పెట్టారు అద్దెకి నియోజకవర్గంలో. కానీ చాలా ఇంకా బాగుంది. ఇప్పుడు చూస్తే బీసీలకి 2019 నుంచి 2024 వచ్చింది. 24 దాకా కూడా చేసింది లేదు. పోయినసారి 2014 నుంచి 2019 దాకా బీసీలకి 2 లక్షల లోను, 1 లక్ష రూపాయల సబ్సిడీ తోటి వద్దనే వాళ్ళు కూడా బతిలాడి లోన్లు ఇప్పించాం. ఈ రోజు ఒక్క లోన్ లేదు. బీసీ ఫండ్స్, బీసీ కార్పొరేషన్ ఫండ్స్ మొత్తం నాశనం చేసి ఉత్కృష్టం పెట్టాడు రాష్ట్రాన్ని. ఇవాళ కూడా ఇంకా నేను ఒకసారి గెలిపిమంటే జనం ఇంకా తిక్కలోళ్ళలాగా ఉన్నారా? జనం చాలా తెలివిగా ఉన్నారు. జనం చాలా ముందుకు పోతున్నారు. ఏది ఎక్కడ జరుగుతుందో ఇవాళ మీడియా ఉంది. ఏ రోజు సీమ చిటుకం అన్నా కూడా బీసీ అవుతాడు. ఇంకా కూడా ఈ జగన్ గారు ఇంకా మళ్ళీ గెలిచి మళ్ళీ ఏం చేయాలని రాష్ట్రాల్లో ఇంకా బీసీలు ఇంకా మోసం చేయాలని ఉన్నారు. బీసీల మీద దౌర్జన్యం చేశారు, బీసీలను కొట్టించారు, బీసీల మీద కేసులు పెట్టారు, బీసీలని రక్తం విండుకున్నారు. బీసీ కార్పొరేషన్లు అని చెప్పి ఎన్ని 93 కులాలు 93 కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్కి బీసీకి ఒక సీటు లేదు. కార్పొరేషన్లో కూర్చోటానికి బీసీలకు సీట్లు లేవు. అలాంటి బీసీలు ఇంకా మోసం చేయాలంటే ఎవరు కాదు, మాకు బీసీలకు ఆయన చేసింది తెలుగుదేశం గవర్నమెంటే. అంటే ఇప్పుడు జయహో బీసీ అని తెలుగుదేశం కార్యక్రమం ఇప్పుడు చేపట్టింది. ఆల్రెడీ సామాజిక సాధికారత యాత్ర అంటూ కూడా వైసీపీ ఆల్రెడీ బస్సులు వేసుకుని తిరుగుతా బీసీలకు మేము అది చేసాము, ఇది చేసాము, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసామని చెప్పుకుంటున్న పరిస్థితి. అంటే ఎలక్షన్లు వస్తా ఉన్నాయని చెప్పి పార్టీలన్నీ కూడా బీసీ సామాజిక వర్గాన్ని తెర మీద తీసుకొస్తున్నాయా ఓట్ల రాజకీయం కోసం అని ఒక ప్రచారం ఉంది కదా, దానికి ఏమంటారు? చెప్తున్నా కదా, ఈ రోజు జగన్ గారు ఈ 5 ఏళ్ల నుంచి కూడా బీసీలకు ఏం చేయకుండా తెర మీదకి బీసీలు తీసుకొచ్చి ఇన్ఛార్జీలుగా అవుతున్నాడంటే ఈ 5 ఏళ్ల నుంచి ఎక్కడికి పోయాడు? బీసీ ఓటు కోసమే కదా. కానీ బీసీలు మాత్రం అంత తేలిగ్గా లేరు. ఇలా చాలా తెలివిగా ఉన్నారు, ముందంజలో ఉన్నారు. కాబట్టి బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం వెంట పెట్టుకుని ఉంటారు. ఈ ఓట్ల రాజకీయం ఇంకా ఎన్నాళ్ళో చేయలేరు. 53% బీసీ ఓటింగ్ ఉంది ఇక్కడ. 53% ఓటింగ్ బీసీలు ఉంటే బీసీలు ఇంకా మోహన్ చేసి బీసీలు టికెట్లు ఇవ్వకుండా పార్వాల కాస్ట్లీ టికెట్లు ఇచ్చుకుంటూ మొన్నదాకా ఈ రోజు బీసీలు మేము ముందు తీసుకొచ్చి నామినేట్ పోస్టులు కావాల్సి ఉండే బీసీ ఒక పోస్ట్ చూపిండి, మంచి పోస్టు ఒక పోస్ట్ బీసీలకు ఇచ్చామని చెప్పండి. పైకిరాని గోడ మట్ల కాడ గోడ పక్కన కూర్చున్న పోస్టులు తప్పితే ఒక్క పోస్టు కూడా బీసీలకు ఇచ్చింది లేదు, ఇచ్చిన పాపం లేదు. ఈ రోజు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ చాలా ఇబ్బంది పెట్టాడు జగన్ గారు. ఎక్కడ చిక్కితే అక్కడ పార్వారి కాస్ట్ వాళ్ళని కేసులు ఇరికేయటం, ఒకరిని కొట్టి అన్యాయంగా చంపేయటం తప్పితే రాష్ట్రంలో చేసింది లేదు. రాష్ట్రం రావణ కష్టంలాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో బీసీలకు కావచ్చు లేదా మిగిలిన సామాజిక వర్గాలకు ఏవైతే హామీలు ఇస్తా ఉన్నారో అవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ప్రజలను మోసం చేయాలని చూస్తా ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే ఆయన సభల్లో చెప్తా ఉన్నాడు.
అంతేకాకుండా కుటుంబాలని చీల్చే విధంగా కుట్రలు చేస్తా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు అని చెప్పి నిన్న సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం. దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన చేసింది ఏది? ఆయన మోసం చేయకుండా చేసింది ఏంది? మేము 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తా అన్నాడు. 2 నెలల నుంచి 2,000 కాడికి ఇచ్చాం. ఆయన 5 సంవత్సరాల నాడు నేను 3,000 కాడికి సంతకం పెడతాను ఫస్ట్ సంతకం అని చెప్పి ఈ రోజు కూడా నిన్నటి దాకా 1,000 రూపాయలు పంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మరి మేము 5,000 ఇస్తాం, ఇచ్చేస్తాం అంతే. ఫస్ట్ సంతకం పెడతాం మా బాబు గారు చేస్తాం. అట్లా అబద్ధాలు చెప్పుకుంటే అట్ట ఎవరు చీలుతున్నారు? చీల్చింది వాళ్ళ బాబాయ్ కుటుంబం చీల్చుకుంది వాళ్ళ కుటుంబాలు చీల్చింది వాళ్ళు. ఒక ఇంట్లో 2 అక్కలకి తమ్ముళ్ళకి తగాదాలు పెడుతుంది వాళ్ళు. ఒక మనిషిని పార్టీలో ఉన్న 5 ఉంటే ఇంట్లో 2ని తగాదాలు పెట్టి లాక్కుంటుంది వాళ్ళు. చేసింది ఎవరు? చేసే జనానికి కానొస్తూనే ఉంది. ఎవరు కుటుంబాల్లో తగాదాలు పెడుతుంది? ఎవరు చేస్తుంది? చంద్రబాబు నాయుడు ఎవరికైనా తగాదాలు పెట్టినాడు ఉన్నాడా? ఎప్పుడైనా ఎవరు ఉన్నాడా? ఎవరు చేసే చంద్రబాబు తగాదాలు పెట్టి? లేకపోతే ఎవరైనా చంపడానికి కుట్ర చేసా? లేకపోతే ఈయన ఏమైనా ఫ్యాక్షనిస్టా చంద్రబాబు నాయుడు? ఆయన ఫ్యాక్షనిస్ట్ అయితే ఇన్నాళ్ళు అసలు నీకు 2014 నుంచి 2019 కదా పాదయాత్ర ఎలా చేయగలిగాడు ఆయన? ఇలా పాదయాత్ర ఎందుకు చేయట్లేదు? ఎవరిని కూడా కనీసం ఊళ్ళల్లో నిరాహార తీసేసుకుందాం అన్నా కూడా నీకు పర్మిషన్ లేకుండా పోలీసు వాళ్ళతో కొట్టిస్తున్నావు. నువ్వు సామాజిక న్యాయం ఏం చేస్తున్నావు? నువ్వు చేసింది ఎవరు ప్రశ్నిస్తూ జనాన్ని కానొస్తూనే ఉంది. సో ఏంటి మరి ఫైనల్ గా ఆయన 175 నేనే గెలుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. అలా గెలవడానికే మేము సీట్లు మార్చుకుంటున్నామని కూడా చెప్తా ఉన్నారు. దీని ఎట్లా? ఇక్కడ మంగళగిరి ఉంది, ఇప్పుడు చిలకలూరుపేట ఉంది. చిలకలూరుపేటన తీసుకొచ్చి గుంటూరు ఎస్టర్ అయితే అక్కడ రూపాయికి 2 పక్కల బొమ్మ పరుచు ఉంటది. చిలకలూరుపేటలో అదే ఉంటది, గుంటూరులో అదే ఉంటది. అక్కడి నుంచి వచ్చి 2 బొమ్మలు కావు కదా. గుంటూరులో వచ్చి 2 బొమ్మలు కావు. అక్కడ బొమ్మ పరిచే, ఇక్కడ బొమ్మ పరిచే. అవన్నీ మోసం చేయడానికి, మోసపూరితంగా చేయటం తప్పితే ఏమీ లేదు. జనంలో తెలిసిపోయింది. కానీ 175 కాదు, ఆయనకు వచ్చే 10 సింగల్ అంకె దాటి చూసుకోమను. సింగల్ అంకె, ఇంకేమీ లేదు. ఇక జనం తిరగబడ్డారు కాబట్టి 83 ఎన్టీ రామారావు గారు ఎట్టొచ్చారో సేమ్ టీడీపీ 83 ఎట్టొచ్చారో బీసీలతోటి ఈ రోజు కూడా ఇదే జరిగింది. బీసీల చేతిలో వైసీపీ ఇబ్బంది పడింది కూడా. కావాలంటే చెప్పేది లేదు. నువ్వు చేసిన పనికి బీసీలు మోసం చేసి చాలా మోసం చేసావు కాబట్టి నీకు లేదు, ఇక లేదు, అయిపోయింది. షాప్ క్లోజ్.